ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడని ఒక కేక వస్తున్నది. బుద్ధిగల కన్యకలు వారు తమ దివిటీలు వెలిగించుకుంటూ ఆ దీపాలు వెలుగుతూ ఉన్నాయి. పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు వాళ్ళు. బుద్ధి లేని కన్యకలు వారి దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. వారి దీపంలో నూనె అయిపోయింది. ఇంకా వారి సమయం పోగొట్టుకున్నారు. దీపంలో నీరు నూనె ఉన్నట్టుగా నీకు అర్థం ఏంటి? ఈ రోజున ఆ ప్రేమ అగ్ని నీలో మండుతుండాలి. దేవుని మీద నీకు ప్రేమ ఉండాలి. ఆసక్తిగా నువ్వు ప్రార్థన చేయటము, పట్టుదలగా దేవుని మందిరంలో నువ్వు పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధిలో గడపాలి. వాక్యము కోసం ఆకలి కలిగి ఉండాలి. దేవుడు నీ ద్వారా కార్యములు చేయబోతున్నాడు. సహోదరి, ఈ గడియ వర్తమానం అందుకే వచ్చింది. సజీవమని నిరూపించడానికే నిన్ను ఎన్నుకున్నాడు. నీ ద్వారా ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడని, పెందుకొస్తున్నాడని ఎలాగైతే ఆయన నిరూపించుకున్నాడో ఇప్పుడు ఆయన నీ ద్వారా ఆయన నిరూపించుకుంటాడు. తప్పకుండా ఈ ప్రవక్తలు కార్యాలు చేసిన దేవుడు నీ ద్వారా కూడా ఆయన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తావు. ఏ వ్యాధి గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ బలత గుండా వెళ్తున్నావో, ఏ దీర్ఘకాల సమస్య ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆయన ఎరుగున్నాడు. సుమా, నువ్వు ఈ రోజునే దేవునికి అప్పగించుకొని ఆయన వాక్యములకు అప్పగించుకొని, ప్రభువా నేను సారా వల్లే నేను అపనమ్మకం కలిగి ఉన్నట్లయితే ఇప్పుడే నన్ను క్షమించు ప్రభువా అడగండి. ఎందుకంటే సారా నవ్వింది అంటాం అంటే దానికి అపనమ్మకం కలిగింది కానీ అర్థం. నువ్వు వాగ్దానం నమ్మకపోతే నువ్వు అపనమ్మకం కలిగి ఉన్నావు. దేవుడు చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు చేయగలడని నువ్వు పూర్తిగా ఒప్పించబడితే దేవుడు స్వస్థత పొందుకుంటాడు. వీటికి తరగకుండా ప్రార్థన చేయండి. దేవుడిని కార్యం చేయబోతున్నాడు.